మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, నిన్న పవన్ కళ్యాణ్ గారు సభలో మాట్లాడిన విషయాల గురించి మాట్లాడుకుందాం ఈరోజు. 4వ భార్య ఎవరు అంటే ఇక జగనే నా భార్య అని చెప్పేసి అదో డైలాగ్ అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే పార్టీకి సంబంధించి పోల్ మేనేజ్మెంట్ తెలీదు, ఆర్గనైజేషన్ లేదు, కార్యకర్తలు లేరు అని మాట్లాడిండ్రు. దీని గురించి విమర్శలు ఏమొస్తున్నాయంటే, మరి ఇవన్నీ లేనప్పుడు ఈ 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు అనే ఒక క్వశ్చన్ వస్తుంది. నాయకుడిగా పవన్ కళ్యాణ్ ఓడిపోయారా, దిగజారిపోయారా అని చెప్పేసి ఒకటి అంటున్నారు. దీన్ని మీరేమంటారు? అది చాలా అంటే సింపుల్ స్టేట్మెంట్ ఇచ్చేవచ్చండి. పవన్ కళ్యాణ్ దిగజారిపోయారా, ఓడిపోయారా అని. కానీ అది అదేదో అంటారులేండి, గుడ్డు పెట్టే కోడికి తెలుస్తుందట దాంట్లో దాని కింద ఉన్న మంట ఏంటనేది. బయట మనం ఎన్నేం చెప్తాం, అలా అంటే అది సెన్సార్ వర్డ్, అందుకే కట్ చేసి చెప్పాను. అలాగే నాయకుడిగా ఆయన అదే చెప్తున్నాడు మొదటి నుంచి కూడా. ఆయన ఏం చెప్తున్నాడు, ఇప్పుడు ఎవరైతే ఆయన విమర్శిస్తున్నారో, మా నాయకుడు టీడీపీకి అమ్ముడిపోయాడు రా, వాళ్ళతో లేకుండా మేము ఇండివిజువల్గా వెళ్తే మేమే గెలిచేవాళ్ళం అంటున్నారు కదా. మరి ఆయన గెలిపించుకోలేకపోయారే? ఇప్పుడు ఆయన గెలవలేదు, ఆయన పార్టీనైనా రాష్ట్ర వ్యాప్తంగా గెలిపించారా? ఆయన ఒక ట్రైల్ వేసాడు 2019లో ఎలా ఉంటుంది పరిస్థితి అని, ఇండివిజువల్గా వెళ్ళాడు. కొన్ని పార్టీలకి కొంత ఇండిపెండెంట్ పర్సన్లకు కూడా సపోర్ట్ ఇచ్చాడు. ఏమైంది? 3,000 ఓట్లు, 5,000 ఓట్లు ఇట్లా వచ్చాయి. ఆయన 2 స్థానాల్లో పోటీ చేస్తే 2 స్థానాల్లోనూ ఓడిపోయాడు. అప్పుడేమయ్యారు ఈ సోకాల్ ఈ స్టేట్మెంట్లు ఇచ్చే నాయకులు? ఆయన అదే కదా బాధపడేది. అనుభవం కావాలి. 10 ఏళ్ళ అనుభవం సరిపోదు. ఒకప్పుడు లాగా కాదు. ఎన్టీఆర్ గారు అని అంటే ఆయనకి ఏ అనుభవం లేకపోయినా పార్టీ పెట్టిన 9 నెలల్లోనే గవర్నమెంట్ ఫామ్ చేశాడు. 82లో పార్టీ డిక్లేర్ చేశాడు, 83లో గవర్నమెంట్ వచ్చేసింది ఆయన. అప్పుడు పరిస్థితులు వేరు. అప్పుడు ఏంటంటే 1947 నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 1982 వరకు కూడా కాంగ్రెసే ఏకఛత్రాధిపత్యం, మరొక పార్టీ లేదు. వాళ్ళ ఇష్టం. వాడు సరిగ్గా మనకు నమస్కారం పెట్టలేదా, సరే ఆయన మార్చండి, నెక్స్ట్ ఈయన సీఎం పెట్టండి. వాడు సరిగ్గా లేడా, మన ఆఫీస్ బాయ్ని సీఎంగా పెట్టండి. వాళ్ళు ఎవరిని పెడితే వాడే సీఎం అనుకున్న పరిస్థితుల్లో ఎన్టీఆర్ గారిది ప్రపంచం. ఇప్పుడు అలా లేదు కదా. మరి చిరంజీవి గారిది ఏమైంది? చిరంజీవి గారికి మించిన క్రేజ్ ఎవరికైనా ఉండేదా అండి ఆయన రాజకీయాల్లోకి రాకముందు? పాన్ ఇండియాలో అంత ఇమేజ్ కానీ అంత రెమ్యునరేషన్ తీసుకున్న బిగ్గర్ దాన్ బిగ్ బి అని కూడా రాశారు చాలా పత్రికల్లో. ఈజ్ బిగ్గర్ దాన్ బిగ్ బి. అమితాబ్ బచ్చన్ కన్నా గొప్ప స్టార్ అని. అమితాబ్ బచ్చన్ కన్నా రెమ్యునరేషన్ ఒక ప్రాంతీయ ఒక లాంగ్వేజ్కి చెందిన వ్యక్తి చిరంజీవి కూడా ఆ బిగ్గర్ దాన్ బిగ్ బి అని రాశారంటే మరి అంత ఇమేజ్ ఏమైందండి? కోడిగుడ్లతో కొట్టలేదా? అది కదా రాజకీయం. అవునా కదా? మరి చిరంజీవి గారిని ఎందుకు గెలిపించలేకపోయారు? సో ఇప్పుడు అది అనుభవం అయింది కాబట్టే ఆయన ఆచితూచి నానా డాష్లు నాకుతూ నానా ఇబ్బందులు పడుతూ మొన్న కూడా చెప్పాడు, నేను ఎంతమంది ఢిల్లీలో పెద్దలతో ఎంతమంది ఎన్ని చేవాట్లు తిన్నానో మీకేం తెలుసు, నేను పడుతున్నాను కూడా చెప్పాడు. కరెక్టే కదా. అది ఎవరు అర్థం కొంతమంది ఒక మహానుభావుడు సీరియస్గా లేఖ రాస్తాడు, ఎన్ని సీట్లు ఇస్తారో చెప్పండి, మాకు అసలు అధికారం ఎలాగుంటుంది. నువ్వంత సీనియర్ కదా, నువ్వెందుకు అలా రాస్తున్నావు అంటే నువ్వు నిజంగా జనసేన కోసం మాట్లాడేవాడు అయితే సరే, మా నాయకుడు ఏది తీసుకున్నా మా కోసమే తీసుకుంటాను నమ్మి ఊరుకోవాలి. నువ్వు అలా లేఖ రాస్తున్నావు అంటే నువ్వు పక్క పార్టీ కోవటగా పనిచేస్తున్నావా? అంతే కదా. నువ్వు జెండాలో తగలబెడుతున్నావు అంటే. ఇంతకుముందే ఎక్కడో ఒక టాపిక్ చెప్పాను. ఆ మధ్యకాలం అంటే అప్పట్లో ఒక విమర్శ కూడా ఉండేది. అంటే కొంతమంది సీనియర్ విశ్లేషకులు చెప్పిన అభిప్రాయం ఏంటంటే, ప్రజారాజ్యం పార్టీ ఓడిపోవడానికి ఇంకో కారణం కూడా ఉందంట. ఎలా? ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు పార్టీ పెట్టారు, కొత్త పార్టీ నెక్స్ట్ వచ్చేస్తుంది, కాంగ్రెస్కి టీడీపీకి ప్రత్యామ్నాయం అనుకున్న నేపథ్యంలో అందరూ ఆ పార్టీలోకి వెళ్ళారట. వెళ్ళి ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనుకున్న టైంకి ఒక్కొక్కరుగా బయటకు వచ్చేసారంట. ఇది కూడా ప్రత్యర్థ రాజకీయ పార్టీలు చేసిన గేము. అంటే కోవట్లను పంపించింది ఊరికే. పంపించి అక్కడి నుంచి మీరు ఆ కరెక్ట్ టైం మీరు బయటకు వచ్చారా బాబు, ఇంకా సరైన అభ్యర్థులు కూడా ఉండరు, అప్పుడు ఎలా గెలుస్తారో చూద్దామని కూడా ప్లాన్ చేశారట. అది కూడా చిరంజీవి గారు ఓడిపోవడానికి ఒక కారణం అని అర్థం. ఎందుకంటే అప్పుడు ఆయన డాక్టర్, అన్నిటికీ రైట్ హ్యాండ్ లాగా ఉండేవారు చిరంజీవి గారికి. ఆయన మన ఎలక్షన్స్ ముందు బయటకు వచ్చాడు. ఆయన
మరి అన్ని కర్త కర్మ క్రియ అన్నీ చిరంజీవి గారికి నడిపించి నేను నా రాజకీయ అనుభవం నుండి నేను నడిపిస్తాను వచ్చి లాస్ట్ మినిట్లో బయటకు వచ్చేయడం ఏంటి, నాకు ప్రాధాన్యత ఇవ్వట్లేదని కదా. అలాగా అంటే ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఉంది. అప్పట్లో అమితాబ్ బచ్చన్ గారు డౌన్ఫాల్ ఉన్నప్పుడు కౌన్ బనేగా కరోడ్పతితో పైకి వచ్చారు. ఆయనకట కావాలని బాలీవుడ్లో కొంతమంది పెద్దలు ఆయన తొక్కేద్దామని ఉద్దేశంతో ఆయన సినిమాలు ఏవి రిలీజ్ అయినా ప్రతి థియేటర్కి ఒక 50 మంది మనుషులను 20 మంది మనుషులను పెట్టడం, పంపించడం, వాడిని అక్కడ కూర్చోబెట్టడం. సినిమా మధ్యలో ఒక అరగంట అవగానే సినిమా ఏం బోర్రా అని చెప్పి ఎవడు లేచి వెళ్ళిపోతుంటాడు. అక్కడి నుంచి ఒకటి వాళ్ళ చూసేవాడికి అరే బాగానే ఉంది కదా ఇది అన్నాడంటే కరెక్టరా ఫీలింగ్ వచ్చేస్తుంది చూసారా. అలాగా చేసి ఫ్లాప్ చేయించారట అమితాబ్ బచ్చన్ గారు చాలా సినిమాల్ని కూడా. అలాగా చిరంజీవి గారు పార్టీ పెట్టినప్పుడు కూడా అలాగే చేశారు. ఇప్పుడు ఈయన కూడా అలాగే చేయబోతున్నారేమో. అందుకే ఈయన చిరంజీవి గారు లాంటోడు కాదు, మెత్తటి మనిషి కాదు, మొండోడు అని చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. చాలామంది కూడా చెప్తున్నారు. అందుకే 2 స్థానాల్లో 2019లో ఓడిపోయినా మళ్ళీ 3వ రోజు జనాల్లోకి వచ్చాడు. ఎవడైనా వస్తాడా? అవమాన వారంతో రాడు, విదేశాలకు పారిపోతాడు. ఏ దుబాయో సింగపూరో అమెరికా వెళ్ళిపోయి ఒక 6 నెలలు బాగా ఫ్యామిలీ ట్రిప్ ఎంజాయ్ చేసి అప్పుడు వస్తాడు. నెక్స్ట్ నిన్న ఇంకో వ్యాఖ్యలు కూడా చేశారు మీరు అబ్జర్వ్ చేస్తే. కొంతమంది వ్యక్తులు సామాజిక వర్గాన్ని బలమైన, ఆయన ఒక సామాజిక వర్గం చెందిన వ్యక్తి కదా, ఆ సామాజిక వర్గాన్ని చీలికి తేయడం కోసం ఆల్రెడీ ఆ సామాజిక వర్గంలో ఉన్న బలమైన నేతలు ఊరికే జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళి బయటకు వచ్చేసి మళ్ళీ వీళ్ళతో కలవాలని ప్లాన్ చేశారు. అంటే కోవర్ట్గా ఉంటూ అటువంటి వాళ్ళని కూడా నేను ఎంకరేజ్ చేయను, ఈ జగన్ గారి ఎత్తుగడకి నేను చెక్ పెడుతున్నాను కూడా చెప్పాడు. అంతే కదా. ఏముంది ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా కూడా కాని వ్యక్తి ఈ పోలింగ్ బూత్లకి వీటికి ఏమైనా అనుభవం తీర్చుకుంటాడు? వెళ్ళి ఈయన అన్ని తిరుగుతాడా? వెళ్ళి పోలింగ్ బూత్లకి వెళ్ళి ఎలా తెలుస్తుంది? ఒకసారైనా వెళ్ళి ఎన్నికల్లో గెలిచి ఓహో ఎమ్మెల్యే అంటే ఇలా ఉంటుంది, అది పదవి ఇలా ఉంటుంది, దాని అధికారాలు ఇలా ఉంటాయి, ఆయనకి ఎమ్మెల్యే ఫండ్స్ కింద ఇలా వస్తాయి, దీనికి ఎమ్మెల్యే ఫండ్స్ ఇచ్చేయాలంటే ఎవరి సంతకం అవసరం, ఎవరు పెర్మిషన్ తీసుకోవాలి, గవర్నర్ గారికి ఏ అధికారాలు ఉంటాయి, స్పీకర్ ఎలా ప్రవర్తిస్తారు, ఇవన్నీ ఎలా తెలుస్తాయి? పుస్తకాలు చదివితే తెలుస్తాయి. కానీ రియలిస్టిక్ లైవ్ ఎగ్జాంపుల్ ఎక్కడుంది? మరి ఎందుకు గెలిపించలేకపోయారు? ఇప్పుడు మాట్లాడుతూ మీరు ఇప్పుడు ఎవరైతే అన్నారని అంటున్నారో వాళ్ళు ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోలేకపోయారండి? పోనీ ఆయన గెలిపించలేదు, మిగతా అన్ని దగ్గరలో ఉన్నారు కదా. పవన్ కళ్యాణ్ గారి చొక్కాలు చింపేసుకునే వాళ్ళు ఉన్నారు కదా, పిచ్చగా ఫెయిల్ అయ్యే వాళ్ళు ఉన్నారు కదా. మరి వాళ్ళందరూ ఎందుకు రోడ్ల మీదకి రాలేదు కదా? కాబట్టి ఆయన ఇవన్నీ చూసే జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇలా ఉండడం వల్లే నెక్స్ట్ 2029కి బలమైన ప్రత్యామ్నాయంగా మారుతాడేమో ఎవరికి తెలుసు. లేదా ఇప్పుడే ఈయన పెరిగిన ఓటింగ్ పర్సంటేజ్ బట్టి ఒక పార్టీలో కానీ టీడీపీలో ఉండే సయోధ్యలో కానీ క్రేజ్ వచ్చిన తర్వాత బలమైన మంత్రి పదవి వస్తుంది, ఒక మంచి హోమ్ మినిస్టర్ లాంటివి ఇస్తారేమో, డిప్యూటీ సీఎం ఇస్తారేమో, ఎవరికి తెలుసు. పార్టీ అనేది ఒక మనుగడలో ఉండి అధికారంలో ఉంటే ఇలా చిటికేస్తే ఏదైనా అవుతుంది పని. ఇప్పుడు సోకాళ్ళు కొత్తగా ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళందరూ ఎందుకు అధికార పార్టీ వైపు మొగ్గు చూపుతారు చెప్పండి? పనులు త్వరగా అవుతాయని కదా. మరి ఆ ఆలోచన అందరికీ ఉండద్దా? అదే కదా ఆయన చేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు అడగండి. ఎవరైతే రెబల్స్ ఉన్నారో వీళ్ళు బాబు సార్ మాకు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు, మాకు ఎమ్మెల్సీ ఇవ్వండి, లేదా వాళ్ళకి ఆ నామినేట్ పోస్ట్ ఇచ్చారు, మాకు ఈ నామినేట్ పోస్ట్ ఇవ్వండి, లేదా వాడికి ఒక మేయర్ పదవి ఇచ్చారు, మాకు దాన్ని ఏమంటారు కార్పొరేషన్కి పవర్ చైర్మన్గా ఇవ్వండి. సర్దుకోవచ్చు కదా. అది కదా తెలివి. బరస్ట్ అయిపోయి అంటే బరస్ట్ అవుతున్నాడంటే ఖచ్చితంగా వాడు కోవట్టే. నిన్ను బదనాం చేయడానికి, నేను బలహీనపరచడానికి నువ్వు నీతో ఉంటూ ఎలక్షన్స్ ముందు వెళ్ళిపోయి వీళ్ళు అప్పుడేమవుద్ది? ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ లాగా పవన్ కళ్యాణ్ వేస్ట్ అబ్బా, సరిగ్గా పట్టించుకోడబ్బా, ఇట్లా ప్రోపగాండా చేయొచ్చు. అదే కాన్సెప్ట్. సో ఆ కాన్సెప్ట్లన్నీ ఆయన చూసేశాడు కాబట్టి చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా యువతకి అదే ప్రజారాజ్యం యువతకి ప్రెసిడెంట్గా ఉండేవాడు కదా. మరి అవన్నీ చూశాడు, గ్రౌండ్ బాగా కష్టపడ్డాడు కాబట్టి లేదు. ఒకవేళగా పవన్ కళ్యాణ్ గారికి ఆ ఇంపాక్ట్ కూడా ఉంది. ప్రజారాజ్యం పార్టీ అరే ఇంత చేసినా ఆయన కాంగ్రెస్లో కలిపేశారు కదా, ఈయన కూడా మళ్ళీ టీడీపీలో కలిపేస్తాడా అని, కలపకుండే ఉంటానని పోటీ చేస్తాను అంటున్నాడు. అవన్నీ హడ్డిల్స్ చేశాడు కాబట్టి, సఫర్ అయ్యాడు కాబట్టి, అన్ని మాటలు పడుతున్నాడు కాబట్టి ఇవన్నీ చెప్తున్నాడు. నిజమే కదా. అనుభవం చంద్రబాబుకు ఉన్న అనుభవం ఈయనకి ఎక్కడుంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం లేకపోవడం వల్లనే మనకు అవుతుందేమో అనిపిస్తుంది.
రాష్ట్రంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలుసు కదా. ఒక్క పథకాలు ఓకే, మరి ఎలాగా రెవెన్యూ జనరేట్ చేయడం ఎలాగా? దానికి ఏం కావాలి? ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సో అందుకోసం పాటు పడుతున్నాడు. అదెవరు అర్థం, నిజమైన కార్యకర్తలు అందరూ అర్థం చేసుకుంటారు. ఇట్లా కోవట్లుగా ఉండే వాళ్ళే ఈ స్టేట్మెంట్లు ఇస్తారు. వాళ్ళందరికీ చెక్ పెట్టే ప్రయత్నమే నిన్న తాడేపల్లి గూడెంలో జెండా పండుగ. క్లియర్? క్లియర్ సార్. థ్యాంక్ యూ సార్.